జై తెలుగుదేశం అదే విధంగా ప్రజాస్వామ్యం గెలిచిందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఓటింగ్ జరిగిందో మనం అందరం చూసాం. గత 10 రోజులుగా మేము 1 సంవత్సరం పాటు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా పరుగులు పెడుతున్నారో, మరి ఒక పక్క ఒంటిమిట్ట రాంప్రసాద్ రెడ్డి గారు, మరి నేను పులివెందుల ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా మేము ఇక్కడే ఉండి మరి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు తెలియజేశాం. గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ స్థానిక ఎన్నికలు జరిగిందే లేదు. ప్రజలు కూడా మా ఓటు హక్కు ఉపయోగించుకునేలా చేసిన ఎలక్షన్ కమిషన్కి మరి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి 4 రోజుల నుంచి వైసీపీ డ్రామా మళ్ళా మొదలైంది. మీరు అందరూ చూశారు. మీరు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఒక ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగింది. ఈ ధర్మమే ఎప్పుడైనా ధర్మమే గెలిచింది. మరి మొన్నటి రోజు మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం అందరం చూసాం. మరి గత 40-50 ఏళ్లుగా నిన్నటి నుంచి బైకాట్ చేస్తున్నాం ఎలక్షన్లు అన్నారు. బైకాట్ మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని బైకాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. రోజు ముందు రోజే స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలు ఒక పక్క కార్యకర్తలు, ఒక పక్క ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు సమిష్టిగా ఈరోజు కృషి చేశాం. ప్రతి ఇంటికి మీరు ఎందుకు ధైర్యంగా మీరు ఓటేయండి, మేము ఉంటామని చెప్పి వాళ్లకు భరోసా ఇచ్చాం. ఆ భరోసాతో వాళ్ళు 1 సంవత్సరంలో సూపర్ 6 పథకాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క కడప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి కడపలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతిసారి వరాలు కల్పించడం, పులివెందులు కూడా మేము అభివృద్ధి చేశాం. ప్రజలకు కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం తన కుటుంబ సభ్యుల్ని హతమారుస్తారు. సొంత చెల్లి పరిస్థితి, తల్లి పరిస్థితి, సునీతమ్మ గారి పరిస్థితి తెలుసు. మరి అదేవిధంగా పులివెందుల ప్రజల కోసం ఏ రోజు అసెంబ్లీకి వచ్చి పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడలేదన్న విషయాన్ని కూడా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు నమ్మకంతో ఈ మంచి ప్రభుత్వానికి సహకరించి ఎన్డీఏ కూటమి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా పులివెందులు కూడా బాగుపడుతుందని సంపూర్ణ నమ్మకంతో ఈరోజు ఓటేసి అఖండ మెజార్టీతో ఈరోజు గెలిపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నామినేషన్లు వేయడమే ప్రజాస్వామ్యబద్ధం. ఎందుకంటే ఒంటిమిట్టలో 11 నామినేషన్లు పడ్డాయి, మరి పులివెందుల జెడ్పీటీసీకి 11 నామినేషన్లు పడ్డాయి. అక్కడే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నాం అనేది ప్రజలకు ఒక నమ్మకాన్ని కుదిరిచ్చాం. మరి ఈరోజు ఒక సాక్షి ఛానల్లో తప్ప ఏ ఛానల్లో చూసినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న విధంగా ఈరోజు మెజార్టీ తెచ్చినందుకు కూడా ప్రజలకు మరి కార్యకర్తలకు అదేవిధంగా సమిష్టిగా ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు సమిష్టిగా ఈరోజు మేమందరం పనిచేసాం. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇందాక రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్లు మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఇది ఒక గిఫ్ట్ అనే విషయం తెలియజేస్తున్నాం. దగ్గరలో కడప స్వీప్ అవుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ బీటెక్ రవి గారు మరి నిన్నటి రోజున బీటెక్ రవి గారిని ఏ విధంగా అవమానపరిచారో కూడా మనం చూసాం. పెద్దలంటే గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం లేదు. ముసలాయన అంటారు. వాళ్ళ పార్టీలో ఎంతమంది ముసలి వాళ్ళతో రాజకీయం చేసిస్తున్నారు. మరి ఎలాంటి వారు కావాలి? కూనీ కోరలే కావాలా, గొడ్డలతో చంపే వాళ్ళే కావాలా, బెదిరించే వాళ్ళే కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి? మేం తెలియజేసేది ఒక్కటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఓటింగ్ జరగటం వల్ల ఓటింగ్ జరిగింది. ప్రజలు కూడా సంపూర్ణమైన నమ్మకంతో పులివెందుల్లో సుమారుగా 6,052 ఓట్లు ఇప్పటికే మెజార్టీ ఉన్నాం. మరి ఒంటిమిట్ట కూడా సుమారుగా 4,000 చిల్లర మెజార్టీతో ఉంది. 2 భారీ మెజార్టీతో మేము గెలిచినందుకు కూడా మరి ప్రతి ఒక్కరికి పులివెందుల ఒంటిమిట్ట నాయకులకు మరి ఇక్కడ సహకరించిన మరి జమ్మలమడుగు ఎమ్మెల్యే గారు కావచ్చు, చైతన్య రెడ్డి గారు, భూపేష్, మరి వాసు గారు, ఒక పక్క మాధవిరెడ్డి గారు, ప్రతి ఒక్కరం బాధ్యతగా తీసుకొని ఇంటింటికి వెళ్ళి మేము ప్రచారం చేశాం. మరి ఆ ప్రచారంలో మేము చేసిన సూపర్ 6 పథకాల గురించి కూడా ప్రజలకు బాగా వివరించాం. చాలా సంతోషంగా ఉంది. జై హింద్, జై తెలుగుదేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీ గెలిచినప్పుడు ఇది రివెంజ్ అనుకోవచ్చా? పులివెందులు జెడ్పీ మాకు ఎవరి మీద రివెంజ్ లేదు. మేము ఏ రోజు వైనాట్ 170 అని లేదు, వైనాట్ కుప్పం అని లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ఎలక్షన్ జరిపించాం. ప్రజాస్వామ్యబద్ధ 1 సంవత్సరం నుంచి మేము ఏం పరిపాలన చేశాం,
సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చాం, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి తీసుకెళ్లామో, భవిష్యత్తు ముఖ్యంగా దీంట్లో మహిళలు యువత ముందుకొచ్చి ఓటేశారు. ఎందుకంటే ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తున్నారు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి ఈరోజు వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలి కాబట్టి ఈరోజు పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నాయి. అగ్రికల్చర్ సెక్టర్, హార్టికల్చర్ సెక్టర్ అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే ఎన్డీఏ కూటమిలో మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుందన్న సంపూర్ణమైన నమ్మకంతో ఈరోజు ఓటేశారన్న విషయం తెలుసు. ఇక్కడెక్కడ పులివెందల్లో మీ చరిత్రలో చూశారు. ఇక్కడ పులివెంద చరిత్రలో స్థానిక ఎన్నికల్లో చీనాకాయలు అమ్మితే పర్సెంటేజు, అరటికాయలు అమ్మితే పర్సెంటేజు, చికెన్కి పర్సెంటేజ్, కోడిగుడ్లకు పర్సెంటేజ్, ఇలా ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులు చేసి పిండి పిప్పి పీడిచ్చారో ప్రజలందరికీ తెలిసి ఒక్కసారిగా ఈసారి కూడా మనం వైసీపీకి ఓటేస్తే మన జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. ఇప్పుడన్నా ఈ మంచి ప్రభుత్వానికి మనం సహకరించాలని ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో మాకు ఓటేశారు. ఏ విధంగా అయితే ఓటేశారో అదే నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. వాళ్ళు చెప్పిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత సమస్యలు పరిష్కారం చేస్తామన్నాం. ఖచ్చితంగా పరిష్కారం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.